सौंप देंगे जब चाहेंगे। రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన సాపాల ఈశ్వరమ్మ గారు ఇటీవల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురై తిరుపతిలోని పెద్ద ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందిన విషయం తెలిసిందే. రాజంపేట మండలం మందరం గ్రామానిక ఈరోజు జూలై 2025 బుధవారం బీజేపీ రాజంపేట పార్లమెంట్ కార్యకర్తల సమక్షంలో గ్రామ పెద్ద శ్రీ నరసింహరాజు గారి చేతుల మీదుగా ఈశ్వరమ్మ గారికి చెక్కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి పురంధేశ్వరి గారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈశ్వరమ్మ గారి కుటుంబం తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజంపేట మండలంలోని మందరం గ్రామంలో ఇక్కడ మేము రావటం జరిగింది. ఇదే సార్ పంచాయతీ, ఇది పంచాయతీ కదండి. ఇక్కడ నేనున్న ఈ వీధిలో మా కార్యకర్త, మా మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు, వారి తల్లి ఈశ్వరమ్మ గారు గత నెల అనారోగ్యంతో ఊపిరితిత్తులో నీళ్లు వచ్చి చెమ్మొచ్చి వెంటనే వారిని తిరుపతిలోని సూర్యప్రకాష్ హాస్పిటల్ కదా, ఆ సూర్యప్రకాష్ హాస్పిటల్ కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ వారికి మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించి వారిని చికిత్స కూడా అందించడం జరిగింది. మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. వారందరూ కూడా రైతు కూలీలుగా వారు దినవారీగా వారు పనికి కూలీలకు వెళ్లేవారు. అటువంటి వారికి ఇటువంటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య సమస్య రావటం, ఆ ఆరోగ్య సమస్య మేరకు వారు పెద్ద ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందినప్పుడు మనకందరు తెలుసు, ఈరోజు పెద్ద హాస్పిటల్ వెళ్తే వేలలో లక్షల్లో ఏదైతే మనకు హాస్పిటల్ బిల్లు జరుగుతుంటది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అప్పుల బారిన పడకుండా వారు ఏదో అప్పటికప్పుడు ఏదో అప్పో చేసి తెచ్చుకొని వచ్చి హాస్పిటల్ బిల్లు కూడా వారు ఇచ్చుకోవటం, వారు అది కట్టుకోవటం పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి వారికి కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము వారి పట్ల ఉండి వారిని ఆదుకోవడం, పెద్ద మనసుతో ఆదుకోవటం జరుగుతుంది. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇటువంటి వారికందరూ కూడా ఒక గొప్ప వరం లాంటిది. వారు ఈశ్వరమ్మ గారు కూడా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, మా భారతీయ జనతా పార్టీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి దృష్టికి మేము తీసుకువెళ్లి వారి బిల్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేస్తే వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేస్తూ ఈరోజు ఈశ్వరమ్మ గారికి 59,365 రూపాయలు, అంటే ఒక 60,000 రూపాయలు సీఎం నిధుల నుంచి వారికి మంజూరు అవటం జరిగింది. ఈ గ్రామంలో నాతో పాటు గ్రామ పెద్దలు నరసింహరాజు గారు కూడా, వారు కూడా మాతో పాటు ఉన్నారు. వారికి ఇప్పుడు ఈశ్వరమ్మ గారికి సీఎం సహాయ నిధి నుంచి 59,000 అనేది ఇస్తున్నాం. మేము పెద్దవారు, మీరు గ్రామానికి మీ చేతుల మీదుగా వారికి అందించాలి అనేసి మా ఒక అభ్యర్థన. ఏమా సంతోషమామా? సంతోషం. అదే అలాగే గ్రామంలో వచ్చినప్పుడు ఇక్కడ అందరూ కూడా కొంతమంది కొన్ని రోజుల క్రితమే వారు భర్తని కోల్పోయి విధురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు సార్ విడో పెన్షన్ అనేది, కొంత ఒంటరి మహిళలు భర్త వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, మాకు కూడా ఏదైనా మీరు సహాయం చేయండి అనేసి మా దృష్టికి తీసుకురావటం జరిగింది. మీరమ్మా, మీ పేరుమా? మీ కాదు అమ్మా, పేరు చెప్పమ్మా. పద్మ గారా? సాపల పద్మ గారు కూడా వారు 2 మోకాలు చిప్పలు బాగా దెబ్బతిన్నాయి, నేను నిలబడలేకున్నాను సార్, నేను పని చేసుకోలేకున్నాను అనేసి వారు మా దృష్టికి తీసుకురావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళని తిరుపతి బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే బర్డ్ హాస్పిటల్ కి వారిని తీసుకువెళ్లి
వారికి ఒక మెరుగైన చికిత్స చేస్తూ ఆ మోకాలు చిప్పు మార్పుడు ఆపరేషన్ కూడా మేము పూర్తిగా ఉచితంగా చేసే కార్యక్రమం కూడా మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అవన్నిటి కూడా మాకు మా మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారు ఇంకా ఇతర మాకు ఎవరైతే మన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు అందరూ కూడా ప్రజలు వారికి ఏవైతే ఇబ్బందులున్నా వారికి ఏ విధంగా మేము సహాయపడవచ్చు. ఏ విధంగా అయితే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు మన వికసిత్ భారత్ సంకల్పం అనేది ఏదైతే జరగాలన్నది అట్టడుగుల స్థాయిలో గ్రామాల్లో ఇటువంటి పేదవాళ్ళకి మనం ఏ విధంగా మనం ఉపయోగపడవచ్చు, వారిని మనం ఆదుకుంటే అప్పుడే మన దేశం అనేది ముందుకు వెళ్తుందనేసి వారు కూడా మనకి ఇచ్చే సూచన. అటువంటి అట్టడుగున ఉన్న స్థాయిలకు వాళ్ళకందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ఉంటూ వారికి కృషి చేస్తుందనేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఏవైతే ఈ కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ రథసారథి, అదేవిధంగా రాష్ట్రంలో మన టీడీపీ మన రథసారథి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నేతృత్వంలో ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో వారి నేతృత్వంలో ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏవేవైతే ఉన్నాయో మీకు అందరికీ అందే విధంగా మేము చొరవ తీసుకుని మీకు ఏ సమస్యలు ఉన్నా భవిష్యత్తులో కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే దానికి మేము అన్ని విధాలుగా మీకు సహాయం అందిస్తామనేసి ఈ సందర్భంలో మీకు అందరికి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎవరైనా ఏమని చెప్తారమ్మా? మీరు మాట్లాడతారా?